హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అయితే 5:30 అయింది. ఇదిగోండి, ఉదయం లేవగానే ఫస్ట్ మా వారి క్యారేజీ కోసం బియ్యం అయితే కడిగి పెట్టుకుంటున్నానండి. ఇదిగోండి, నెక్స్ట్ అయితే టీ పెట్టేసుకుంటున్నానండి. నాకు అసలు మార్నింగ్ టీ పడాలి, లేకపోతే అసలు పని చేయదు మాకు బ్రెయిన్. నెక్స్ట్ నేను టీ అయితే పెట్టేసుకుంటున్నానండి. టీ పోసేసుకుంటున్నాను. వేడి టీ. నెక్స్ట్ చపాతీ పిండి కలుపుకుందాం అని చెప్పేసి టిఫిన్ అండి చపాతీ పిండి అయితే వేస్తున్నాను. నెక్స్ట్ సాల్ట్ అండి, మన టేస్ట్కి సరిపడా సాల్ట్. సాల్ట్ వేసినాక మొత్తం మిక్స్ చేసుకోవాలి ఒకసారి. తర్వాత ఇట్లా ఆయిల్, నెక్స్ట్ కొద్దిగా మిల్క్ అండి. ఇంకోటి వేసుకుని బాగా మిక్స్ చేసి పిండికి సరిపడా వాటర్ కొద్దిగా పోసుకుంటాం, మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. మొత్తం కలిపేసుకోవాలండి. లాస్ట్కి ఇలా కలిపేసుకున్నాము, చక్కగా వంట చేసేసుకున్నాము. పాలు పోస్తే బాగా మెత్తగా వస్తాయి ఫ్రెండ్స్. మీరు ఎలా ట్రై చేస్తారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. పాలు పోస్తే మాత్రం చాలా మెత్తగా వస్తుందండి. ఇది ఒక గంట అయితే బియ్యం నానబెట్టేసి ఇలా పొయ్యి మీద పెట్టేస్తాను. కర్రీ వచ్చేసి గోంగూర పప్పు అండి. రైస్ కూడా అయిపోయింది. ఇడ్లీ కూడా ఉడికిపోయింది. చపాతీ కూడా కాల్ చేసామండి. పిల్లలకేమో ఇడ్లీ చేసాము.
పెద్దవాళ్ళకేమో చపాతీ చేసాం అనమాట. పిల్లల జ్వరం వచ్చిందండి, అందుకని ఇడ్లీ పెట్టాము. కూర కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. గోంగూర పప్పు.